ప్రతిరోజు యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని, యోగా ద్వారా అనేక లాభాలు ఉన్నాయని చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి అన్నారు. 11వ ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని చేగుంటలోని శ్రీ శుభమస్తు ఫంక్షన్ హాల్లో జరిగిన యోగా దినోత్సవ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతిరోజు ఒకరు ఖచ్చితంగా యోగాను అభ్యసించాలని ఆయన కోరారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల మనిషిలో 600 కండరాలు, 206 ఎముకలు, 72,000 నాడులతో పాటు మానవ శరీరంలోని ప్రతి అవయం ఉత్తేజం పొంది సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు వీలు ఉంటుందన్నారు. ప్రతి క్రీడకు కూడా మూలం యోగా అని అన్నారు. చిన్నప్పటి నుంచి యోగా చేయడం అలవాటు చేసుకుని ఆచరిస్తే ఏ రోగాలు దరిచేరవని, అలాగే మనతో పాటు మన ఇంట్లోని కుటుంబ సభ్యులందరితో కూడా యోగా చేసి చూపించాలని, దాని ద్వారా సంపూర్ణ ఆరోగ్యమైన కుటుంబం తయారవడమే కాకుండా మంచి వాతావరణం ఏర్పడుతుందన్నారు. మెదక్ జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కర్ణం గణేష్ రవికుమార్ మాట్లాడుతూ, యోగాకు ఆద్యుడు పరమశివుడని, తర్వాత మునులు మహర్షులు దీనిని ఆచరించేవారని, 5,000 సంవత్సరాల పూర్వం పతంజలి మహర్షి యోగాను ప్రపంచానికి అందించారని, దానిలో భాగంగానే అష్టాంగ యోగాని రచించారని, దానిని 8 భాగాలు చేసి యమ, నియమ, ఆసన, ప్రత్యాహార, ప్రాణాయామ, ధారణ, ధ్యాన, సమాధి నియమాలను ఆచరించి ఇప్పుడున్న మనకు అందించారన్నారు. ఇప్పుడున్న కాలుష్య ప్రపంచంలో ప్రతిదీ కలుషితమైందని, పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం ఇలా అన్ని కలుషితమైనవి కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు యోగాతో పాటు ప్రాణాయామం, షట్ప్రయాలు, ముద్రలు చేయాలని ఆయన కోరారు. వీటిని రోజు ఆచరించడం వల్ల ఇప్పుడు వస్తున్న రోగాలు అయినటువంటి బీపీ, షుగర్, క్యాన్సర్, నడుము నొప్పి, మోకాల నొప్పి, తలనొప్పి, అజీర్తి, ఆస్తమా లాంటి అనేక రోగాలకు యోగా దివ్య ఔషధని అన్నారు. మిగతా క్రీడల్లో కాకుండా యోగాకు పెద్దగా గ్రౌండ్ గాని, వస్తువులు గాని అవసరం ఉండవని, 3 గజాలు అడ్డం, 6 గజాలు పొడవు స్థలం ఉండి గాలి వెలుతురు ఉన్న చోట సూర్యోదయం వెలుగులో, సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో యోగా చేసుకోవడానికి చాలా అనువుగా ఉంటుందని, ఇప్పుడు యోగాను స్పోర్ట్స్ కోటాలో చేర్చడం వల్ల ఉద్యోగ, ఉపాధి, ఉన్నత చదువులకు 2% స్పోర్ట్స్ కోటా కింద పనిచేస్తుందన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మెదక్ జిల్లా 27 సార్లు ఓవరాల్ ఛాంపియన్షిప్ గా నిలిచిందని, అలాగే ఇప్పుడున్న క్రీడాకారులు ప్రతినిత్యం చెగుంటలోని శ్రీ కార్తవీర్య యోగాశ్రమంలో ఉదయం 6 గంటల నుంచి 7:30 గంటల వరకు ఉచిత శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు. దీనిని యోగా సాధకులు అందరూ సద్వినియోగం చేసుకుని మళ్లీ మెదక్ జిల్లాకు పూర్వ వైభవం తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట ఎస్ఐ శ్రీ చైతన్య కుమార్ రెడ్డి, చేగుంట మండల ఎంఈఓ నీరజ, చేగుంట జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ పీడి శారద, మనోహర్, చాట్ల సంతోష్, పెంటాగౌడ్, ప్రశాంత్, శ్రీనివాస్, భూపాల్ రెడ్డి, రమేష్, రాములు, శంకర్, వెంకటేష్, సుభాష్, కటిక రమేష్, శేఖర్, ఆర్ఎస్ఎస్ వెంకటేష్, శివ, శ్రీ కృష్ణవేణి, రిషి, జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచ మానవులందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలనే ఒక సంకల్పంతో, భారతదేశంలో జన్మించిన యోగాను ప్రపంచవ్యాప్తంగా చేయాలనే సంకల్పంతో భారత ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా యోగా యొక్క గొప్పతనాన్ని, యోగా యొక్క అవసరాన్ని ప్రపంచానికంతా చాటి చెప్పాలనే ఉద్దేశంతో జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ చేగుంట శుభమస్తు ఫంక్షన్ హాల్లో కర్ణం గణేష్ అన్న గారి ఆధ్వర్యంలో, కార్తవీర్య యోగాశ్రమము చేగుంట వారి ఆధ్వర్యంలో ఇక్కడ విద్యార్థులకు యోగా చేయడం వల్ల మనకు కలిగే లబ్ధి గురించి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యోగా అనేది ఈ రోజులలో ఈ పర్యావరణ కాలుష్యము, మానసికంగా, శారీరకంగా వస్తున్న అనేక రుగ్మతలకు బ్రహ్మాస్త్రంగా యోగా పనిచేస్తుంది. గత కొన్ని వేల సంవత్సరాలుగా యోగా యొక్క ప్రాముఖ్యతను, యోగా యొక్క గొప్పతనాన్ని పిల్లల నుంచి పెద్దల వరకు ఇక్కడ అందరూ కూడా ఈ యోగా సందర్భంగా యోగా ప్రాక్టీస్ చేయడానికి వచ్చారు. మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నా, మనందరం ఉదయం వేసినప్పటి నుంచి ఎన్నో పనులలో నిమగ్నమై ఉంటాం. ఎంతో మంది వృత్తిరీత్యా కావచ్చు, విద్యార్థి జీవితం కావచ్చు, మన చదువుల్లో కానీ పనిలో కానీ చాలా బిజీగా ఉంటాం. మనం ఎప్పుడు కూడా మన పనితో పాటు మన కుటుంబాన్ని, మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. మీరందరూ చూసి మన కోవిడ్ టైంలో చాలా మంది 100 కోట్లు 1000 కోట్లు ఉన్నారు కూడా వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయ్యి చాలా ఖర్చు పెట్టుకునే స్థితిలో ఉన్నా కూడా చాలా మంది కూడా చనిపోయారు. సో వాళ్ళ మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టకపోవడం. మన ఆరోగ్యం ఏదైనా వస్తుందో మన డబ్బులు నష్టపెట్టడం వల్ల మన ఆరోగ్యం ఎప్పుడు కూడా రాదు. మన ఆరోగ్యంలో శారీరక శ్రమ కానీ, యోగా కానీ, వాటి వల్ల మన ఆహారపు అలవాట్లు కానీ, వాటి వల్ల ఆరోగ్యం అనేది సమకూరుతుంది. సో అందరూ కూడా చిన్నప్పటి నుంచి స్కూల్ పిల్లలు ఉన్నారు, మీరు ఇప్పటి నుంచే ప్రతిరోజు ఉదయం వ్యాయామం కానీ, యోగా కానీ ఇప్పటి నుంచే మీరు చేస్తే ఖచ్చితంగా మీరు ఎటువంటి అనారోగ్యాలు బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యంతో మీరు జీవిస్తున్నారు.
కావున అందరూ కూడా ఈ యోగా ప్రాక్టీస్ చేయండి. మన పురాణ ఈ యోగా అనేది ఇప్పటికే కాదు, మన పురాణ కాలం నుంచి ఉన్నది. మన భారతీయ సంస్కృతికి ఇది ఒక యోగా అనేది ఒక కారణంగానే ఉన్నది. సో ప్రజలందరూ కూడా మన సంస్కృతి సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఈ యోగాన్ని నేర్చుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలని అందరికీ చూస్తున్నాం. ఈరోజు 11వ ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకొని చేకుంటలోని శ్రీ శుభమస్తు ఫంక్షన్ హాల్లో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడికి దాదాపు కృష్ణ హై స్కూల్, జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్, రిషి స్కూల్ నుంచి అండ్ మోడల్ స్కూల్ ఈ పిల్లలందరూ వచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు. అలాగే యోగా ఈ 90 డేస్ లోపల ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా యోగా చేయాల్సిన ఆవశ్యకత వచ్చింది. ఎందుకంటే ఇది మనది చేగుంట మండల్ చుట్టుపక్కల టోటల్ ఇండస్ట్రియల్ జోన్ కనుక మీరు తాగే నీరు కావచ్చు, పీల్చే గాలి కావచ్చు, తినే ఆహారం కావచ్చు, అంతా కలుషితమైంది. కావున కంపల్సరీ ప్రతిరోజు యోగా చేయాల్సిందే. మనకు యోగాకు ఇక్కడ చేయకుండా నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆంధ్రప్రదేశే కాదు, మనకు ఉన్న ఇంతకుముందు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 27 సార్లు చేయకుండా చుట్టుపక్కల వాళ్ళు రాష్ట్ర స్థాయిలో 27 సార్లు ఓవరాల్ ఛాంపియన్షిప్ కొట్టారు. దాంట్లో నేషనల్ మెడల్స్ కొట్టిన వాళ్ళందరూ కూడా స్టేట్ నేషనల్ కొట్టిన కూడా స్పోర్ట్స్ కోటా కింద డాక్టర్స్, ఇంజనీర్స్, ప్రభుత్వ ఉద్యోగాలు, మన కానిస్టేబుల్ కావచ్చు, ప్రభుత్వ రంగం కావచ్చు, ప్రైవేట్ రంగం కావచ్చు, అన్నింటిలో దాదాపుగా మన పిల్లలే ఎక్కువ లబ్ధి పొందారు. మీరు కూడా ఈ స్పోర్ట్స్ కోటాలు వచ్చినాక యోగాను తీసుకొని మీరు అందరూ కూడా ఆచరించి స్పోర్ట్స్ పరంగా వాడుకోవచ్చు, లేదంటే నిత్య సాధన చేయడం వల్ల ఆరోగ్యం మంచిగా ఉండదు. కనుక ఇక్కడ చేగుంటలోని శ్రీ కాంతవీర యోగాశ్రమంలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7-7:30 మధ్య వరకు ఉచితంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. కనుక మీరు దీన్ని అందరూ కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలను కూడా, ఈ టౌన్తో పాటు చుట్టుపక్కల గ్రామాలను కూడా అందరూ ఉపయోగించుకొని మీరు లబ్ధి పొందాలని, అలాగే స్పోర్ట్స్ కోటా కింద మీరు యూజ్ చేసుకొని ఉద్యోగ ఉపాధి ఉన్నత చదువులకు కూడా మీరు దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటారు. యోగా అంటే చాలా మంది ఏంటనుకుంటారు, యోగా అంటే అదృశ్యం అనొచ్చు, కలయిక అనొచ్చు. దీన్ని ద్వారా ఇప్పుడు ఎవరైనా ఏదైనా లాభం ఉంది అనుకో, వాడికి యోగం పట్టింది అంటే యోగ వల్ల దీనికి అర్థం అన్నట్టు. యోగం అంటే యోగం పట్టడం వల్లే వాళ్ళకి కలిసి వచ్చింది, భూమి కలిసి వచ్చింది, కాళ్ళు కలిసి వచ్చింది అంటారు. ఈ యోగా చేసినట్టు ఎట్లా అంటే ఇప్పుడు ప్రతి వాలీబాల్ ఆడాలంటే కంపల్సరీ కోర్టు కావాలి, దానికి నెట్ కావాలి. ఫుట్బాల్ ఆడాలంటే కనీసం 100 మీటర్లు కావాలి. దీనికి అట్లా కాదు, 3 గజాల వెడల్పు, 6 గజాల పొడవు ఉంటే సరిపోతుంది. దాంట్లో గాలి వ్యక్తులు వచ్చే ఏ ప్లేస్ అయినా సరే, కిటికీ నుంచి గాలి వ్యక్తులు వచ్చే దాంట్లో ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. 6 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళ నుంచి 100 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా యోగా చేసుకోవచ్చు. మీరు ప్రతినిత్యం దీన్ని పాటించి మీరందరూ కూడా యోగా, ప్రాణాయామం, క్రియలు, శక్తిక్రియలు ఉంటాయి, ముద్రలు ఉంటాయి. ఇవన్నీ ఏ ఒకటి ప్రతిరోజు చేస్తుంటే మానసిక ప్రశాంతత కావచ్చు, నిత్య ఎవరైనా కనిపిస్తుంది, ఫేస్లో గ్లో కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రూపంలో ఇంట్లో తల్లిదండ్రులు కానీ, లేకపోతే వాళ్ళ తాతలు లాగండి బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, లేకపోతే వెన్ను నొప్పి, కాలు నొప్పి, తలనొప్పి, ఇట్లాంటివి ఎన్నో రోగాలు ఉన్నాయి. వాటన్నిటికి కూడా ఇది యోగా దివ్యాల్సిందాం. కనుక మీరు పాటిస్తూ మీ ఇళ్లలో కూడా పాటించి ఖచ్చితంగా మీ అమ్మనాన్నలు కూడా ఏదో ఒక పొద్దున్న సాయంత్రం ఖచ్చితంగా చేయించండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన చేగుంట పట్టణంలో కూడా మన అదృష్టవంతులు. ఎందుకంటే ఇక్కడ యోగా గురువులు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు మా చిన్నతనంలో ఇలాగే 10th క్లాస్ చదువుకునే సమయంలో ఒక రామచంద్రం సారు, కర్నల్ మహేష్ అన్న మరియు భుజగేంద్ర రెడ్డి వీళ్ళే కనిపిస్తుండే. అలాంటిది చాలా అయిపోయారు. ప్రతి స్కూల్లో కూడా పీడీ ఉంటున్నాడు. అందరూ కూడా పిల్లలకు ఏదో ఒకటి యాక్టివిటీ రోజు చేపిస్తున్నారు. యోగా ఏమైపోయిందంటే మనం రోజు భోజనం ఎలా చేస్తున్నామో రోజు కూడా ఈ యోగా కూడా అంటే మన జీవితంలో ఒక యాక్టివిటీ అయిపోయింది, మన భాగస్వామ్యం అయిపోయింది మన జీవన విధానంలో కూడా.
తప్పకుండా ఒక అరగంట సేపు అయినా మనం ఏదో రకంగా యోగా అందులో ఏదైనా సరే అన్ని చేయాలని కాకుండా సూర్య నమస్కారాలు చేసినా కానీ మనకి ఎంతో రెస్పెక్ట్ పవర్ పెడుతుంది కనుక అందరూ కూడా ఈ సద్వినియోగం చేసుకోగలరు. ఇక్కడ మన యోగాశ్రమం నడుపుతున్నారు కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో రోజు ప్రతిరోజు పొద్దున 6 గంటల నుంచి 7:30 వరకు వాళ్ళు నేర్పుతున్నారు. ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని నేర్చుకోవడానికి మంచి ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి చెప్పేసి ఆశిస్తున్నాను.